ఒక చిన్న నీటికుండ, ఒక మహాభక్తి, మరి ఆ భక్తిని పరీక్షించడానికి స్వయంగా వచ్చిన దేవుడు. మీరెప్పుడైనా వినారా? ఒక భక్తుడి ప్రేమను పరీక్షించడానికి దేవుడే ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి అతని జీవితాన్ని మార్చిన కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. గారి అద్భుత భక్తిగాథ. చివరికి తిరుమలలో నివసించే మహాభక్తుడు తిరుమల నంబి ప్రతిరోజూ పాపవినాశనం నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు. ఒకరోజు వృద్ధాప్యంతో అలసిపోయిన నంబిగారు నీళ్లు తీసుకుని వస్తుండగా వేటగాని రూపంలో ఒక వ్యక్తి అతన్ని ఆపి నీళ్లు అడిగాడు. ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకువస్తున్న పవిత్ర జలాలు, ఇవ్వలేను అని నంబిగారు చెప్పాడు. అప్పుడా వేటగాడు ఒక రాయిని తీసుకుని కుండకు చిల్లు చేసి ఆ నీటిని తాగేశాడు. ఇది చూసిన నంబిగారు తీవ్రంగా బాధపడి, ఇప్పుడు నేను తిరిగి అంత దూరం వెళ్లి నీళ్లు తీసుకురాలేను, ఈరోజు స్వామివారికి అభిషేకం చెయ్యలేను అని దుఃఖించాడు. అప్పుడా వేటగాడు స్నేహంగా, తాతా, చింతించకు, నేను నీ పూజకు సహాయం చేస్తాను అని అన్నాడు. అలా చెప్పి తన విల్లుతో ఆకాశం వైపు బాణం వదిలాడు. అప్పుడే వినీలాకాశం నుంచి పవిత్ర జలధార ఉబికి భూమికి చేరింది. ఇకపై ఈ జలంతోనే నా అభిషేకం చెయ్యి అని చెప్పి ఆ వేటగాడు అదృశ్యమయ్యాడు. అప్పుడు నంబిగారు గ్రహించాడు, అది వేటగాడు కాదు, సాక్షాత్తూ స్వామివారే. ఆకాశం నుంచే వచ్చిన ఆ పవిత్ర జలానికి ఆకాశగంగా అని పేరు ఏర్పడింది. ఆనాటినుంచి నేటివరకు ఈ తీర్థంతోనే స్వామివారికి అభిషేకం జరుగుతోంది. ఇలాంటి దివ్యమైన కథలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి పవిత్ర కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి మీ అందరినీ